హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం బ్రయ్య. ఫ్యామిలీ వీక్ ఫైనల్లీ టేస్టీ తేజాకి న్యాయం జరిగింది. నాకు కూడా ఇప్పుడు నేను అన్న మాటలు కూడా వెనక్కి తీసుకున్నా. బయాసుడు బిగ్ బాస్ అని నిన్న మాట్లాడాను, ఎందుకంటే బాధ కలిగింది. టేస్టీ తేజాకి అన్యాయం జరిగింది. పాపం అందరు ఫ్యామిలీని పిలిచారు, టేస్టీ తేజ ఫ్యామిలీని పిలవలేదు. ఇలాగా చేయడానికి మెయిన్ కారణం నాగార్జున గారు అని చెప్పి బాధపడ్డాను. కానీ ఆ బాధ లేకుండా నాకైతే నా మనసులోంచి ఓ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే క్రియేట్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ మీద. టేస్టీ తేజాకి ఇది ప్లస్ అయ్యింది. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు ఫ్యామిలీని తీసుకొచ్చాడు, అలాగే టేస్టీ తేజాకి మంచి ఓట్ బ్యాంకింగ్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. అన్ని గిఫ్ట్లు టేస్టీ తేజాకి ఈ వారం చాలా లక్కీ టేస్టీ తేజ అనొచ్చు ఒక రకంగా చూస్తే. ఇక ఫైనల్లీ ఒక జలస్ ఫీలింగ్ అయితే నాకే కాదు అవినాష్కి కూడా వచ్చింది. బిగ్ బాస్ 8లో మన శ్రీపాద్ వచ్చాడు కదా మన ప్రేరణ కోసం. వచ్చినప్పుడు మళ్ళీ క్యాండిల్ డిన్నర్ లాగా మళ్ళీ క్యాండిల్ లైట్స్ కేక్స్ అవన్నీ అరేంజ్ చేశారు. మనోడు అంటాడు అవినాష్, సార్ ఒకసారి అవినీని మళ్ళీ ఒకసారి పిలవండి సార్ లోపలికి వన్స్ మోర్ అంటాడు. వాడు కామెడీ టైమింగ్ ఏమైనా సరే. అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ 8లో నెంబర్ 1 కంటెస్టెంట్, కమెడియన్. అలాంటి వాళ్ళ ఏదైతే ఫ్యామిలీని పిలిచినప్పుడు వాళ్ళ వైఫ్ని పిలిచినప్పుడు ఆల్రెడీ లైట్లన్నీ ఆపటం ఎలా అని మనోడు కోరిక తీరింది అనిపించింది. నిజంగా బిగ్ బాస్ని వాళ్ళ వైఫ్ రాకముందే ఫన్నీగా మాట్లాడాడనమాట. సార్ మా మిస్సెస్ వచ్చినప్పుడు మీరు మటుకి చిన్న రిక్వెస్ట్, లైట్స్ తీసేవాళ్ళు ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది అన్నట్టుగా మనోడు సరదా కామెడీ చేశాడు. దాన్ని సీరియస్గా తీసుకొని అందరి ముందు సరే నువ్వు కోరిన కోరిక నేను తీరుస్తానని సీక్రెట్ రూమ్లో పిలిచి ఆ లైట్లు తీయగానే ఇక మనోడు సిగ్గుపడతాం మొదలెట్టి